శాంతి. మీరు ఇప్పుడు హంసలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె హంసలుగా అనగా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. ఈ జ్ఞానంలో తీవ్రంగా ముందుకు వెళ్ళాలంటే మిగిలిన ఆలోచనలన్నిటినీ వదిలి తండ్రి స్మృతిలో నిమగ్నం అవ్వండి. తద్వారా వికర్మలు వినాశనం అవుతాయి మరియు మొత్తం చెత్త అంతా తొలగిపోతుంది. స్మృతి యాత్రయే ఉన్నత పదవికి ఆధారము. దీని ద్వారానే మీరు గవ్వ నుండి వజ్రంగా అవ్వగలుగుతారు. తండ్రి డ్యూటీ మిమ్మల్ని గవ్వ నుండి వజ్రంగా, పతితం నుండి పావనంగా తయారు చేయడము. తండ్రి అంటారు, మీరు దైవీ సాంప్రదాయాలుగా అవుతున్నారు. నేను మిమ్మల్ని హంసలుగా తయారు చేస్తాను. ఇప్పుడు ఇంకా పూర్తిగా తయారవ్వలేదు, తయారవ్వాలి. హంసలు ముత్యాలను ఏరుతాయి, కొంగలు అశుద్ధమైనవి తింటాయి. ఇప్పుడు మనం హంసలుగా అవుతున్నాము. ముఖ్యంగా దేహాభిమానం వలన పడిపోవడం జరుగుతుంది. ఈ సంగమంలోనే పిల్లలైన మీరు పరివర్తన అవ్వాలి. మీరెప్పుడైతే హంసలుగా అవుతారో అప్పుడిక హంసలే హంసలు ఉంటారు. హంసలు అనగా దేవీ దేవతలు కొత్త ప్రపంచంలో ఉంటారు. దేవతలు పవిత్రంగా ఉండేవారు. అక్కడ యోగ బలం ద్వారానే అంతా జరుగుతుంది. అక్కడ పిల్లలు ఎలా జన్మిస్తారు అనేది ఇక్కడి పతిత మనుషులకు ఏం తెలుసు? దాని పేరే నిర్వికారి ప్రపంచము. వికారాల విషయమే ఉండదు. శివబాబా ఉన్నతోన్నతమైన టవర్ కదా. శివాలయాలను కూడా ఈ విధంగా పొడవుగా తయారు చేస్తారు. శివబాబా మిమ్మల్ని సుఖం యొక్క టవర్గా తయారు చేస్తారు. సుఖం యొక్క టవర్ పైకి తీసుకువెళ్తారు. అందుకే బాబాపై ఎంతో ప్రేమ ఉంటుంది. పిల్లలైన మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. ఇప్పుడు ఇంకా సంపూర్ణులుగా అవ్వలేదు. ఎప్పుడైతే మీ రాజధాని పూర్తిగా స్థాపన అవుతుందో అప్పుడు మీ పరీక్ష ఉంటుంది. అప్పుడిక మిగిలిన వారంతా అంతమైపోతారు. ఆ తరువాత నెంబర్ వారుగా కొద్ది కొద్దిగా వస్తూ ఉంటారు. హంసలుగా ఎవరో అరుదుగా తయారవుతారు. అలా తయారవ్వకపోతే ఇక ఎన్నో శిక్షలను అనుభవిస్తారు. కొందరైతే 95% శిక్షలు పొందుతారు. కేవలం 5% మారుతారు. హయ్యెస్ట్ మరియు లోయెస్ట్ నెంబర్లు అయితే ఉంటాయి. ఎప్పుడైతే జ్ఞానం పూర్తయిపోతుందో అప్పుడు యుద్ధం కూడా మొదలవుతుంది. జ్ఞానాన్ని అయితే పూర్తిగా తీసుకోవాలి కదా. ఆ యుద్ధమే ఫైనల్ అవుతుంది. ఇప్పుడైతే ఎవరు 100% తయారవ్వలేదు. ఇప్పుడు ఇంకా ఇంటింటికి సందేశాన్ని అందించాలి. చాలా భారీ రెవల్యూషన్ జరుగుతుంది. ఎవరివైతే పెద్ద పెద్ద సింహాసనాలు తయారై ఉన్నాయో అవన్నీ కదలడం మొదలవుతాయి. భక్తి యొక్క సింహాసనం కదలడం మొదలవుతుంది. ఇప్పుడు ఇది భక్తుల రాజ్యం కదా. దానిపై మీరు విజయం పొందుతారు. పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా మీ వికర్మలు వినాశనమైపోవాలి మరియు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. ఈశ్వరీయ మతం అయితే ఒక్కటే. దేవతా మతము ఇక్కడ ఉండదు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనుషులకైతే ఏమీ తెలియదు. అందుకే దయ చూపించమని ఈశ్వరుని పిలుస్తారు. ఈ రోజుల్లో చూడండి, ఒకవైపేమో మా భారత్ అన్నిటికన్నా ఉన్నతమైన దేశము అని పాడుతారు. మరియు ఇంకొక వైపు భారత్ పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటారు. రక్తపు నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఒక పాటలో మహిమ ఉంటే ఇంకొక పాటలో నింద. ఏమీ అర్థం చేసుకోరు. పిల్లలైన మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి, రాళ్ళు కాదు. మరి నేను ఆ విధంగా తయారయ్యానా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. విస్తారమైన విషయాలలోకి వెళ్ళడం కన్నా ముందు తండ్రిని స్మృతి చేసినట్లయితే తద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు చెత్త తొలగిపోతుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర మరియు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. శ్మశానం నుండి బుద్ధిని తొలగించి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇప్పుడు ఇది వినాశన సమయము. అందరి లెక్కాచారాలు సమాప్తం అవ్వనున్నాయి. ఈ వినాశన సమయంలో పాత ప్రపంచం నుండి అనంతమైన సన్యాసం చేయాలి. ఈ శ్మశానం నుండి బుద్ధిని తొలగించి వెయ్యాలి. స్మృతిలో ఉంటూ పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడాలి, రాళ్ళు కాదు. పూర్తిగా హంసలుగా అవ్వాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసి సేవను చేయాలి. సేవతో పాటుగా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధనము ఇమర్జి చేసే సఫలత మూర్త భవ. అసంభవాన్ని సంభవం చేయడమే పరమాత్మ ప్రేమకు గుర్తు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.